రామాయణంలో రాసినటువంటిది అక్కడ ఉన్నది ఒకటి కాదు. అలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఇంకా 7 చోట్ల ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్‌లో షోల్స్ అంటారు. సముద్రాల్లో ఉన్నటువంటి భారీ పెద్ద పెద్ద తిమింగలాలు అవి చనిపోయినప్పుడు వాటి కళేబరాలన్నీ కూడా ఇసుకతోటి మేట వేసుకుపోయి దారిలాగా అట్లా కనపడతా ఉంటుంది. రామాయణంలో రాసినటువంటిది ఇది ఒకటి కాదని చెప్పేసి నాకు క్లారిటీ వచ్చేసింది. తాతయ్య ఇంత చిన్న వయసులో ఈ రేంజ్‌లో ఇంటెలిజెన్స్ మీరు డెవలప్ చేసుకున్నారంటే మామూలు విషయం కాదు ఇది. మీ యొక్క ఇలాంటి ఇంటెలిజెంట్ మాటలతో గొర్రెల్లాగా ఉన్నోళ్ళని కొండ గొర్రెల రేంజ్‌కి తీసుకెళ్తున్నారనమాట. కానీ మేము మామూలు మనుషులం కదా! సో ఇలాంటి మాటలు మేము నమ్ముతాం. రామసేతు అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడ రాళ్ళు ఎవరో పేర్చినట్టుగా ఉన్నాయని ఆ ఛానల్ చెప్పింది. రామసేతులోని ఇసుకపై రాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నా రాళ్ళను అమర్చిన తర్వాత ఇసుక ఇక్కడికి వచ్చి చేరిందని ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు. అది తాతయ్య మ్యాటర్ మరి. నువ్వేమో తిమింగలాలు చచ్చిపోతాయి వాటి కళేబరాలన్నీ కూడా ఇసుకతోటి మేట వేసుకుపోయి దారిలాగా అట్లా కనపడతా ఉంటుంది. అక్కడ ఆర్కియలాజికల్ వాళ్ళకి తిమింగలాల శరీరాలు ఏం దొరకలేదు తాతయ్య. మరి నువ్వేం పరిశోధన చేసినని చెప్తున్నావో ఏమో తెలియదు కానీ నేను దాని మీద చాలా పరిశోధన చేశాను. మీకు అక్కడ రాళ్ళు ఉన్నాయి, కింద ఇసుక ఉందని చెప్తున్నారు కానీ మిగతా ఏం చెప్పట్లేదు. మరి ఎందుకు ఈ బుర్ర తక్కువ మాటలు?